మొదటి కోత చేసి 15 రోజులు కావస్తుంది. సో, ఇంకో కోత అయితే మనకు రెడీగా ఉంది. కానీ ఈ కోత చేయనీకి ఇంకో 15 రోజులు టైం పట్టేలాగా ఉంది. ప్రెజెంట్ ఈ వీడియో నేను చేయనీకి కారణం ఏందంటే, కొంతమంది రైతులు నాకు ఫోన్ చేసి, "అన్న ఇప్పుడు స్ప్రే చేసుకోవచ్చా? స్ప్రే చేసుకోవడం వల్ల ఏమన్నా రిజల్ట్ ఉంటదా? ఉపయోగం ఉంటదా?" అని అడుగుతున్నారు. సో, అటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. గింత ఘోరంగా ఉంటే మాత్రం స్ప్రే చేయకపోవడమే బెటరు. అసలు ఏమాత్రం ఇగురు లేదు. సో, పోయిన సంవత్సరం నేను ఏప్రిల్ వరకు ఉంచిన తోట. ఏప్రిల్ వరకు మెయింటైన్ చేసిన మంచిగుండే. కానీ ఈ సంవత్సరం ఎర్రనల్లి, తామర పురుగులు బాగా అటాకింగ్ ఉంది. దాని మూలంగా ఏందంటే, మనం ఎన్ని మందులు స్ప్రే చేసినా తోటలైతే రికవర్ అవ్వట్లేదు. కొంతమంది స్ప్రే చేసుకుందా అనుకునే వాళ్ళకో వీడియో. సో, ఈ విధంగా ఉంటే మాత్రం తోటలో స్ప్రే చేయకండి. మెతకదనంతోటి బాగుంటేనే స్ప్రే చేసుకోండి. వాళ్ళ కోసమే వీడియో. ఉత్తగా ఇటువంటి తోటలకు స్ప్రే చేసుకొని డబ్బులు వృధా చేసుకోకపోవడమే బెటరు. ఎందుకంటే ఒక్కో పూతల గుత్తాలుగా పురుగులున్నాయి. ఎన్ని మందులు స్ప్రే చేసుకున్నా కూడా మనకు కంట్రోల్ కాదు గింత హెవీగా డ్యామేజ్ అయిన క్రాపులు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, చివరి ప్రయత్నంగా చేసుకుంటా అంటే ఒక 2 కాంబినేషన్లు చెప్తా, మీరు వీలైతే స్ప్రే చేసుకోండి. ఫస్ట్ స్ప్రే వచ్చేసి బేయర్ జంపులో మనకు పిప్రోనిల్ 80% ఉంటుంది. ఇమిడాక్లోరిఫైడ్ 70% అడ్మైర్లో ఉంటుంది. ఈ 2 టెక్నికల్ కలిపి ఒక కాంబినేషన్ స్ప్రే చేసుకోండి. ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే, మీకు ఎర్రనల్లి, తామర పురుగులు పూర్తిగా కంట్రోల్ అవుతాయి. దాని తర్వాత మనకు ఇగురు రావడానికి మీకు ఏదన్నా బయోమందు స్ప్రే చేసుకోండి. మన యూట్యూబర్లు చాలామంది రికమెండ్ చేస్తున్నారు, కానీ అలా కాకుండా మీకు దగ్గర ఉన్న షాపులో వచ్చేసి ఒక బెస్ట్ బయోమందు తీసుకొని స్ప్రే చేసుకోండి. బయోమందు స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే, మీకు ఇగురు పూత వస్తుంది. సో, ఆ వచ్చిన పూత మీకు గూడుగా మారి పిందెగా మారాలంటే మీరు వెంటనే మోనో ఇంకా సీసమెటు స్ప్రే చేసుకోండి. మోనో సీసమెటు స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే, మీకు పూత కూడా పిందెగా మారే అవకాశం ఉంటుంది. సో, ఇలా మీకు తోటలు మెతకదనంతో ఉన్న తోటలకు ఈ విధంగా అయితే స్ప్రే చేసుకోండి. మీరు ఎంత కాదన్నా ఈ కాంబినేషన్లు స్ప్రే చేసుకోవడం వల్ల మీకు ఎంత కాదన్నా పల్చగా కాపు పడినా కూడా ఎకరానికి 3 నుంచి 4 క్వింటాల వరకు కాపు పడినా కూడా మనకు ఇంచుమించు 50,000 పైననైతే వస్తాయి. మన ఖర్చులు ఒక 10,000 పోయినా కూడా ఎంతో కొంత రైతుకు లాభము అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నాయి ఈ కాంబినేషన్లు. సో, నా తోట మాదిరి ఇంత డ్యామేజ్ అయిన తోటలకైతే స్ప్రే చేసుకోకపోవడమే బెటరు. బాగున్న తోటలకైతే స్ప్రే చేసుకోండి. సో, లాస్ట్ స్ప్రే చేసి మనం ఇంచుమించు నెల 20 రోజులు కావస్తుంది. స్ప్రేలు అయితే మొత్తానికి ఆపేసినాము. ఇంకో కోత కోసిన తర్వాత ఎక్కడైనా పల్చగా ఉంటే ఆ కాయలు కూడా తెంపుకొని మనం తోట అయితే దున్నుకోవడమే ఉంటుంది. ఏమంటే, మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి డిసైడ్ కావాలి, కానీ ఎదుటి వాళ్ళు స్ప్రే చేస్తున్నారని మనం కూడా స్ప్రే చేసుకుంటే పెట్టుబడులు పెరగడం తప్ప మనకు పంట వచ్చే అవకాశము ఉండదు. పంట వచ్చే అవకాశాన్ని బట్టే మనం స్ప్రే చేసుకోవాలి. సో, మొదటి కోత అనంతరం మనకైతే ఇంకో కోత వచ్చే అవకాశం ఉంది. కాపు అయితే ఈ సంవత్సరం పలచగానే ఉంది నాకు. సో, మొదటి కోత వచ్చేసి ఒక ట్రాలీ వెళ్ళింది, ఒక ట్రాక్టర్ ట్రాలీ. సో, ఇంకా కాపు అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇంకో కోత చేస్తాము. ఇంకో కోత చేసిన తర్వాత ఉంటే ఎక్కడైనా పలచగా ఉంటుంది కాపు, అంతే. దాని తర్వాత ఇక తోట పాడైనట్టే.